ఢిల్లీలో నివసించే పూర్వాంచలి కమ్యూనిటీ అంటే తూర్పు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బీహార్లో ఉండేటటువంటి వాళ్ళని పూర్వాంచలీలు అంటారు. వీళ్ళందరికీ కూడాను ఛట్ పూజ చాలా పెద్ద పూజ. బీహార్లో అయితే ఛట్ పూజకు అదొక విచిత్రమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఢిల్లీలో ఉన్న పూర్వాంచలీలు కూడా ఛట్ పూజ చేసుకుంటారు. ఆ రోజు యమునా నదిలో దిగి దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారు. కానీ అనేక సంవత్సరాలుగా ఈ పూజ జరగడం లేదు. కారణం ఏంటంటే ఛట్ పూజ జరిగే అక్టోబర్ నెలలో కాలుష్యం అత్యధికంగా ఉన్న కారణంగా మొత్తము యమునలో విషపూరితమైనటువంటి పదార్థాలు ఉండడం వల్ల నురుగు వచ్చేస్తుంది. ఆ నురుగులో నిలబడి చేయలేక పాపం ఏవో చిన్న చిన్న బిందెల్లో చిన్న చిన్న బకెట్లలో ఛత్ పూజ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈసారి రేఖా గుప్తా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యమున శుద్ధీకరణ చేశారు. ఈసారి ఛట్ పూజ చేసుకోవడానికి పూర్వాంచలీయుల కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అనేక సంవత్సరాల తరువాత ఈసారి యమునా నదిలో ఛట్ పూజ జరుగుతుంది.